వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా. చల్లో చల్లో నచ్చే దారిలో నీకే నువ్వు చెప్పేలో, బుల్లో బుల్లో నడిచే దారిలో నీకెదురొచ్చు భయపెట్టొచ్చు, ముందడుగేస్తే గెలిచెయ్యొచ్చు. గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా. बोलो गणेश महाराज की వెరీ గుడ్. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ గడ్సరి అసోసియేట్ గోల్డ్ 2 కో-ప్రెజెంటెడ్ బై అనుటెక్స్ గోల్డ్ అండ్ సిల్క్స్. ఇవాళ మన ఈ స్పెషల్ ఎపిసోడ్ వినాయక చవితి అండ్ జీ తెలుగు ప్రేక్షకులందరికీ, మా షో చూస్తున్న వీక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండ్ మీ అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఈరోజు వినాయక చవితి స్పెషల్ కాబట్టి మాకు ఈరోజు స్పెషల్ గెస్ట్లు వచ్చారు మా షోలో. మంగం గారి మనవరాళ్ళు. అందరు మనవాళ్ళేనా? మేమిద్దరం మనవరాళ్ళు. వాళ్ళిద్దరు? ఆవిడ కోడలు. ఈవిడ మా పక్కింటి ఆవిడ. పక్కింటి ఆంటీ. ఓకే, వెల్కమ్ టు అవర్ షో. సో వినాయక చవితి స్పెషల్ కాబట్టి మా గెస్ట్లు వాళ్ళ పేర్లు వాళ్ళ విశేషాలు కూడా తెలుసుకోవాలి కాబట్టి, అత్తగారు? నా పేరు లక్ష్మీ ప్రసన్న అండి. మంగమ్మ గారి మనవరాలని పక్కింటి ఆవిడ క్యారెక్టర్. వెరీ గుడ్, వెల్కమ్ టు అవర్ షో. మీనా గారు? సీత గారు? అందరికీ నమస్కారం, నేను మీ సీతనండి. జీ తెలుగు ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వెల్కమ్ టు అవర్ షో. థాంక్యూ. కథ లాంటిది లేండి, మన పాత్ర లాంటిది. నేను చూడండి జోకర్ గళ్ళ లేను, పాత్ర లాంటిది. ఓకే, అత్తగారు? నా పేరు ఉషారాణి. నేను మంగమ్మ గారి మనవరాలు సీరియల్లో మంగమ్మ గారి చిన్న కోడల్ని. జీ తెలుగు ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వెల్కమ్ అండి. కోడలు గారు? నా పేరు శ్రీష. ముందుగా ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నేను దాంట్లో చిన్న కోడల్ని. మా అక్క ఇక చూస్తారు కదా మీ జీ తెలుగులో ఏ కోడలు అవుద్దో. సో ఇద్దరం కోడళ్ళమండి. సో చిన్న కోడల్ని బాగా అల్లరి చేస్తాను, అది మీకు తెలుసు. సో అలాగే అల్లరి చేస్తూ ఉంటాను. ఇక్కడ కూడా అల్లరి చేయడానికి వచ్చాను. థ్యాంక్ యూ. సో ముందుగా ఫస్ట్ రౌండ్, ఈ రౌండ్లో ఏ టీంతో స్టార్ట్ చేస్తాము? అత్తగారు అటు, కోడలు గారు ఇటు. జై 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 గణేశ జై 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 వినాయకుడు. జై 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 తాం తిగడదేం తిగడదోం తగడదోం భరతనాట్యం. భరతనాట్యం కాదు, ఆన్సర్ కాదు. మన ప్రాబ్లమే లేదు, వాళ్ళు చెప్పలేరు. భరతనాట్యం, కూచిపూడి, శివుడు, వినాయక నాట్యం, భరతనాట్యం వినాయకుడు, నాట్య వినాయకుడు. పిండి వంటలారగించి తొండమెత్తి దీవించయ్యా తండ్రి వలె ఆదరించి. అరే తోం తోం ఆ హే హే ఆహా. వినాయకుడు, పుష్పం, ఉండ్రాళ్ళు, వాటరా, గంగా, నిమగ్నం, నిమజ్జనం. అమ్మాయ చెప్పింది ఆవిడ. సూపర్, వెరీ గుడ్. 2 points.
సో ఇప్పుడు కోడలు గారు ఛాన్స్. కోడలు గారు ఇప్పుడు మీ సదవకాశం మీ అత్తతో ఆడుకోవడానికి. అబ్బా నేను పైకి చదివేస్తారండి కంప్లీట్. కొడరా రాసింది. ఉండ్రాళ్ళ గణపతి గణపతి వక్రతుండ ఏనుగు ఏనుగు ఉండ్రాళ్ళు వెలక్కాయ ఏనుగు వెలక్కాయ. అత్తగారు బాగా ఎక్స్పీరియన్స్ కాబట్టి తక్కువ చెప్పేశారు. నేనైతే జీవితంలో చెప్పేవాడు కదా. ఏం కాయమ్మా? బెల్లక్కాయ. ఓహో ఏనుగు పండం. రైట్ ఆన్సర్. 2 పాయింట్స్. సో మీకు 2 పాయింట్స్, మీకు 2 పాయింట్స్, 4 పాయింట్స్ వచ్చేసాయి. ఇక ఇప్పుడు వీళ్ళ ఛాన్స్. మరి వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం. అత్తగారు అటు, కోడలు గారు చెప్పలేకపోతే ముట్టిగా వేస్తారు అవతల టీం. బరువుగా ఉంటుంది నేను పట్టుకుంటాను. ఎలుక మూషిక వాహనం. ఎలుక పిల్ల. నువ్వు లేని ఎలుక పిల్ల. క్లాప్స్ కొట్టండి. ఓకే, వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. బాంబు తెరిచినట్టు తెరుస్తారేమో. నాకు బీపీ వచ్చేసేలా ఉంది మీరు తెరుస్తుంటే. ఏముంది ఇందులో? చిరిగిందిలే. ఫ్లూట్. నాదస్వరం. వెరీ గుడ్, సూపర్. సో 2 టపీ మని చేశారు కోడలు గారు. ఇప్పుడు మీ ఛాన్స్. మీరేం చేస్తారో చూడాలి. క్లాప్స్, కమ్ ఆన్. బాగా కష్టమైంది, ఇప్పటివరకు ఎవరికి రాంది. ఓ దీపారాధన, హారతి, హారతి కర్పూరం. టేక్ 2. ఓకే, హారతి కర్పూరం. కర్పూరం. అది కూడా కరెక్ట్ గా ప్రొనౌన్స్ చేశాను. కర్పూరం. రోజు తెలుగు పేపర్ చదవండి. ఆ తెలుగు పేపర్ చదువుతున్నానండి. కాదండి, లోపల సినిమా పేపర్. కాదు కాదు, నాన్ వెజ్ మానేయండి. నాన్ వెజ్జా? రామరామ మహమ్మద్. బొజ్జ గణపత. వెరీ గుడ్, 2 పాయింట్స్ వచ్చాయి మీకు కూడా. సో మీ టీమ్ స్కోర్ 4 పాయింట్స్, మీ టీమ్ స్కోర్ కూడా 4 పాయింట్స్. కంగ్రాచులేషన్స్. సో మా వినాయక చవితి స్పెషల్లో ఇప్పుడే మంగం గారి మనవరాలు టీమ్ ఫస్ట్ రౌండ్ ఫినిష్ చేసుకున్నారు. నెక్స్ట్ ఇప్పుడు మా అత్త కోడళ్ళు మంగం గారి మనవరాలు టీము రెండో రౌండ్ జుజుబి రౌండ్కి వచ్చారు. సో ముందుగా ఏ టీం నుంచి కోడలు గారు మీకు వచ్చినది ఎలక. ఇది ఉండ్రం ఎలక. అన్ని చూస్తున్నారు కదా, 2 చేతులు 2 కాళ్ళు, తోక, ముక్కు మీద మీసం, కన్ను, 2 చెవులు, చేతిలో లడ్డు. ఆల్రైట్, ఓకే. కళ్ళకెంత కట్టే. ఓకే కోడలు గారు రెడీయా మీరు? రెడీ. సో చూడొచ్చా? చూడకూడదు. లడ్డు కావాలా నాయన? ఇప్పుడు వద్దు. కోడలు గారు, ఎలుకకి ముక్కు లేదు, ఒక చెవు లేదు, చేతిలో లడ్డు లేదు. యాక్షన్. మీరు రాకూడదు అత్తగారు. చెప్పాలి, మీరు అక్కడి నుంచి చెప్పాలి అన్ని. ఓకే, ఫ్రంట్ ముక్కు దగ్గరికి ఇంకా కొంచెం రైట్ రైట్. ఇదే త్రికోణం. అలా కాదు, త్రికోణంలో గీసి ఇలా మధ్యలో కట్టేసి. ఇందాక చూసావు కదా త్రికోణం. జస్ట్ ఫార్వర్డ్ రా. ఓకేనా? కాదు, ముక్కు పైకి రా. ముక్కు దగ్గరే ఉండాలి గ్యారెంటీ. మెడ కింద కూడా ఉండదు. పైన పైకి ఇక్కడ అక్కడ. మనిషి కంటే ఒక ముక్కు ఉంటుంది, ఎలక కాబట్టి 2 3 ఉండొచ్చు. అది ఆవిడిష్టం. కింద తుడితే రైట్. సీత గారు ఎలా డిసైడ్ చేస్తారు? రైట్ రైట్, వెరీ గుడ్. లడ్డు చేతిలో కదా ఉంది, ముక్కు కొంచెం ఆపు తీసుకొని దానికి రౌండ్ చెయ్యి. అక్కడి నుంచి కిందకి రాని గీత, కిందకి రాని గీత. చాలు 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 చాలు. ఓకేనా? చాలు చాలు. ఇంకా కిందకి లడ్డు చేతి దగ్గర. పెద్ద లడ్డు, ఇంకా పెద్దది. చెవు మరి చెవు ఏది? చెవి పైన
ఇప్పుడు మీ అందరికి ఒక ఇంకా బంపర్ పైన ఆఫర్ ఇంకా పైన కాంటెస్ట్. ఇంకా పైన ఇంకా పైన ఇంకా ఇది ఏ జంతువు? ఇంకా అది మూడో చెవి. అక్కడి నుంచి అంతే సేమ్. మళ్ళీ ఇంకో గీతకి ఇంకో గీతకి ఇంకో గీతకి ఇంకో గీతకి. వెళ్ళండి పొజిషన్కి వచ్చి ఏం కాదు పొజిషన్కి వచ్చేయండి. బాగానే గీసాను కదా. బాగానే బాగానే. ఇది 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 ప్లీజ్ ఇదేంటి చెప్పండి. ఏమైంది ముక్కు ముక్కు ఏమైంది? ముక్కుకి మాస్క్ వేసుకుందా? వినాయకుడు కొట్టాడు. వినాయకుడు కొట్టడం వల్ల ముక్కు చాలా బాగుంది. ఇది ముక్కు అంటే ఎలుకబంట ఈ ఎలక అనేది కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నాను నేను ప్రస్తుతం. ఇది బాగుంది లడ్డు. ఈ చెవు ఇంకా అద్భుతంగా ఉంది. వెరీ గుడ్. మిమ్మల్ని ఇంత కష్టపెట్టిన మీ అత్తగారికి ఇంకా అద్భుతమైన ఫోటో వస్తుంది. ఇది మీరు గీసింది అయితే మీ అత్తగారికి కొబ్బరికాయ గంట గంట అగరబత్తి. ఓకేనా అత్తగారు? చూసుకున్నారా? మూడు కళ్ళకి కట్టేసుకోండి. తుడిస్తా ఏం కదా చూడొచ్చు. ఈసారి నేను చెప్తాను. గంట అగరబత్తికి బ్రిడ్జ్ కట్టాలమ్మా. ఎందుకంటే అగరబత్తిలకి కింద ముక్కు ఉంది, పై ముక్కు ఉంది, మధ్యలో ముక్కు తీసా. వెరీ గుడ్. గంటకి కింద పార్ట్ లేదు, కొబ్బరికాయకి ముచ్చుకలు లేవు. ఓకే వెరీ గుడ్. రండి అమ్మా, దింపేసి వెళ్తావా? గంట గంట మధ్యలో మధ్యలో అక్కడ కాదు. ఇందాక తెచ్చి చూపి మళ్ళీ దానా. ఓకే స్ప్రైట్ రండి. కింద షేప్ ఏంటి? నాకు తెలుసు. అదొద్దు. కింద 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 సన్నాయి. అది గంట. వెరీ గుడ్, సూపర్. ఇప్పుడు కొబ్బరికాయ. కొబ్బరికాయ అక్కడ. కొబ్బరికాయ ఏంటి? కింద కింద ముచ్చుకో. ముచ్చుకాయ అదే గీతలు పైన. ఇప్పుడు పైన రైట్ హ్యాండ్ పైకి. ఇంకా ఇంకా అక్కడ వేయండి కొంచెం పైకి. ఆ షేప్ ని ఓకే. క్లాప్స్. కమ్ ఆన్, మీ పొజిషన్ వెళ్ళిపోండి. ఇది ఇది అగరబత్తులు అగరబత్తులు తీసుకురానా? లెఫ్ట్ 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 లెఫ్ట్. కిందకి రండి, తీసుకుంటూ కిందకి రండి. చాలు చాలు చాలు. పక్కన పక్కన ఇంకొంచెం రైట్ రండి. రైట్ రైట్ రైట్. ఓకే రైట్ 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 హ్యాండ్ రైట్. ఇంకొంచెం రైట్ రైట్ రైట్. ఓకే గీసండి, కింద గీసండి. ఇటు 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 లెఫ్ట్కి రండి. మీరు కుర్చీ వేసుకుని కూర్చోండి లేదా ఇక్కడ. కొంచెం రైట్ అట్టాలండి. ఇది ఇప్పుడు గీసండి పైనుంచి కిందకి. చాలు చాలు. ఇప్పుడు ఇటు లెఫ్ట్ లెఫ్ట్ కొంచెం అటు పక్క రైట్. అది అదే అదే ఇప్పుడు ఏలు పెట్టింది. అదే 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 అదే. ఓకే అంతే అంతే. ఓవర్ ఓవర్. క్లాప్స్. కమ్ ఆన్, అయిపోయింది. ఉదర్ పూచ్, అక్కడికి వెళ్ళండి. చాలా అద్భుతంగా కుదిరింది. ఇదే ఇది నాకు అన్నిటికంటే బాగా నచ్చింది. ఇదే ఇది గంట అని మానవ మాత్రుడు గుర్తుపట్టలేకుండా చేశారు. భలే చేశారు దాన్ని. కొబ్బరికాయకి బాగా వచ్చింది, అగరబత్తులు కూడా బాగా ఒకటి ఇంకగా బాగా వచ్చాయి. వెరీ గుడ్ అత్తగారు, సూపర్. అత్తగోళ్ళు మీ ఛాన్సులు అయిపోయాయి. మీరు ఇటు సైడు, మీరిద్దరు ఇటు సైడు. క్లాప్స్. కమ్ ఆన్. కోడలు గారు ఏనుగు చూసుకున్నారా? ఒక రెండు కాళ్ళు, ఒక చెవు. ఓకే. కన్ను కింద కొమ్ము. బోర్డు ఎడ్జ్లో తొండం సగం తీసాం. తోక తీసేస్తాం. నాకు ఆ లైన్ ఎక్కడ ఎగ్జాక్ట్. క్లాప్స్. కమ్ ఆన్. కాదు అత్తగారు అక్కడే కొమ్ము. నీ రైట్ కి, నీ రైట్ కి కొమ్ము. నీ లెఫ్ట్ కి, నీ లెఫ్ట్ కి కొమ్ము. అక్కడే అక్కడే కొమ్ము. ఓకే ఓకే వెరీ గుడ్. కొంచెం రైట్కి వెళ్ళు. తొండం తొండం. ఇప్పుడు ఇంకా కొంచెం రైట్, ఇంకా రైట్. కంటిన్యూ కంటిన్యూ కంటిన్యూ. బస్ అండ్ ఒక్క నిమిషం ఉండు. ఇంకొక లైన్ గీయాలి. తొండ అటుపక్క. నువ్వు బోర్డు ఎడ్జ్కి వెళ్ళు. రైట్ రైట్. ఇంకా పైకి వెళ్ళు. వెళ్ళు. తొండం పైకి ఉంది. అబ్బా స్వర్ణ, వెడల్పుగా రావాలి. ఎక్కడ వచ్చింది అది? మళ్ళీ చెప్పు. పైకి వెళ్ళు. ఓకే కొంచెం పైకి, ఇంకో పైకి, ఇంకొంచెం పైకి. అక్కడే తోక. ఓకే క్లాప్స్. కమ్ ఆన్.
మీ అత్తగారి దగ్గరికి వెళ్ళండి. మీరు గీసిన దాంట్లో తోక పర్ఫెక్ట్, కొమ్ము పర్ఫెక్ట్, తొండమే కొంచెం గజిబిజిగా ఉంది. నీళ్ళలో తడిచిపోవడం వల్ల అలా మెత్తగా అయిపోయి అది వంకర తిరిగింది. సో మీ ఛాన్స్ అయితే అయిపోయింది. మీరు ఏం కంగారు పడకండి. అత్తగారి కళాఖండం రాబోతుంది. ఇంకోటి అద్భుతం, నా భవిష్యత్తు వస్తుంది అత్తగారికి. ఓకే, సో అత్తగారు వీణ, అదొక డబ్బా, తబలా, డోలు అన్నీ చూసుకున్నా కళ్ళగంతలు కట్టేసి నువ్వు చూసుకుంటే చాలమ్మా. ఫస్ట్ సెకండ్ తబలా రెడీ. రెడీ పెట్టేసి ఏంటి చిన్న చిన్న రెండు గుండ్రంగా ఉంటాయి కదా. చిన్నది ఓకే, అది బెస్ట్. డోర్లో మధ్యలో డోర్ ఉంది కదా, డోర్కి పైన రౌండ్ తీసి. అత్తమ్మా, వీణకి కింద 2 కుండలు ఉంటాయా? వీణకి తీగ స్టార్టింగ్ నేర్కుండా ఓకే ఓకే చిన్నది, ఆ చిన్న కుండ. డోలుకి నల్ల రంగు ఉంటుంది మధ్యలో, అది దీనికేమో పై రౌండ్. ఓకే, యాక్షన్. ఫస్ట్ వీణ వేద్దాం. చెప్తాను. కనరత ఇంకా ఎగ్జాక్ట్లీ రైట్. ఇక్కడేనా? కుండల ఇంకా ఇంకా రైట్. ఓకే ఓకే చాలే. ఏంటి ఏంటి? సరే ఓకే ఓకే, క్యారీ ఆన్ క్యారీ ఆన్. కొంచెం మంచిగా ఇయ్యొచ్చుగా. ఓకే, రైట్ సైడ్కి వెళ్తాం. అదా రైట్, ఇంకా రైట్, కొంచెం రైట్. ఎగ్జాక్ట్ అక్కడ ఒక పెద్ద రౌండ్ గీ. అరే రామా, చాలే. ఓకే డన్. వచ్చేసి లెఫ్ట్, పైకి రా, రైట్ రైట్, పైకి రా. అక్కడ నుంచి పెద్ద రౌండ్ గీసుకో. రైట్ అత్తా, ఇక్కడికా? ఇంకా రైట్, ఇక్కడికా? ఇంకా రైట్. ఇక్కడ అక్కడ నుంచి అక్కడికి అలా రౌండ్ గీ. ఓకే ఓకే, రౌండ్ గీ, రౌండ్ గీ. ఇక్కడ నుంచి పెద్ద రౌండ్ గీ. యా ఎగ్జాక్ట్లీ, పర్వాలేదు. మధ్యలో ఒక రౌండ్ వేసుకో. ఒక్క డ్రాయింగ్ కి నంది అవార్డు ఇస్తారు. చాలు, వెళ్ళండి. సో చాలా బాగుంది, చాలా టైం తీసుకున్నారు కానీ బాగా గీశారు. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్ గా ఆడారు. జుజుబి రౌండ్. మంగం గారి మనవరాలు వచ్చారు మా షోకి, అండ్ చాలా అద్భుతంగా ఇప్పటివరకు 2 రౌండ్లు ఆడారు. అండ్ ఇప్పుడు డ్యాన్స్ రౌండ్కి వచ్చాం మనం. 4 పాటలు వస్తాయి. మీరు డ్యాన్స్ చేసినప్పుడు నేను విజిల్ వేస్తాను. మీరు విజిల్ సౌండ్కి ఆగాలి. ఆగితే పాయింట్ వస్తుంది, ఆగిపోతే పాయింట్ పోతుంది. ఓకే అత్తమ్మలు, ఆల్ ది బెస్ట్. దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయ్యుంచయ్యా దేవ, నీ అండా దండ ఉండాలయ్యా చూపించయ్యా ధ్రువ. పిండి వంటలారగించి తొండమెత్తి దీవిల్చయ్యా, తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందిల్చయ్యా. ఓ దండాలయ్యా ఉండ్రాలయ్యా దయ్యుంచయ్యా దేవ, నీ అండా దండ ఉండాలయ్యా చూపించయ్యా ధ్రువ. సూపర్, చాలా బాగా డాన్స్ చేశారు. అసలు మీరు డాన్స్ చేస్తుంటే విజిల్ వేయాలి అనిపించలేదు నాకు, అందుకే వేయలేదు నేను కూడా. చాలా బాగా డాన్స్ చేశారు నలుగురు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మిగతా 3 పాటలు మాత్రం మన సినిమా పాటలే వస్తాయి. ఓకే, వెరీ గుడ్. సెకండ్ సాంగ్. జయ జయ గణేశ, జై కొడత గణేశ, జయములివ్వు బొజ్జ గణేశ. హాయ్ హాయ్ గణేశ, అడిగేస్తా గణేశ, అభయమివ్వు బుజ్జి గణేశ. లోకం నలుమూలలా లేదయ్యా కులాస, దేశం పలువైపులా ఏదో రభస. మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష, పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా. చిట్టి ఎలుకను ఎక్కి
గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగ నడిపించగ చెయ్యి తమాషా గణేశ గం గణపతి గణేశ గం గణపతి గణేశ గం 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 గణపూదర శివ సుతాయ లంబోదర నీదే దయ గణ గణన గణన గణ 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 గణన 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 సో ఈ విజిల్ సౌండ్ కూడా జై చిరంజీవి మూవీలో సాంగ్ కి ఇద్దరు ఆగలేదు, రెండు టీములు. సో ఎవరికి పాయింట్ రాలేదు. కంగ్రాచులేషన్ ప్రదీప్. నెక్స్ట్ సాంగ్. జాతరలో జీన్స్ వేసుకున్న బుట్ట బొమ్మల రాత్రిలో సబ్బు రాసుకున్న చందమామల ఇస్తరిలో నంచుకున్న ఆవకాయ గుమ్మల ఎడాబెడ ఎగాదిగా ఉన్న వెంకమ్మల రాబే చేద్దాం దండియా ఊగిపోతా ఇండియా రాబే చేద్దాం దండియా ఊగిపోతా ఇండియా మాటలతో పేలుతున్న గుర్రనాటు బాంబుల చూపులతో కాలుతున్న మెట్రో మనసు బల్బుల ముట్టుకుంటే షాకులిచ్చే ట్రాన్స్ఫార్మర్ బాక్సుల ఎడాబెడ ఎగాదిగా ఉన్నావు యమ దొంగల రారా చేద్దాం డాండియా సలా ఊగిపోతా ఇండియా రారా చేద్దాం డాండియా సలా ఊగిపోతా ఇండియా హే రాజమండ్రిలో నన్ను చూసి తెలుగు సారు రాసినాడు పెద్ద పెద్ద కవితలే హే రాజహంసలా నువ్వలాగా నడిచొస్తే టెంట్ పోరటైన పెన్ను కదుపులే వైజాగ్ బీచ్ రోడ్డులో వెళుతుంటే నాకు 1000 లవ్ లెటరులే సూపర్. సో ఇక్కడితో ఈ సాంగ్ అయిపోయింది అండ్ ఇట్స్ ఏ టీమ్ ఆగారు కాబట్టి కంగ్రాట్స్. వెరీ గుడ్. సూపర్. నెక్స్ట్ సాంగ్. వాన వాన వెల్లువాయి కొండ కోన తుళ్ళిపోయి చెలియ చూపులే చిలిపి జల్లులై మేలు తాకగా ఏదో 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 హాయ్ వాన వాన వెల్లువాయి కొండ కోన తుళ్ళిపోయి ప్రియుని శ్వాసలే పిల్లగాలులై మోము తాకగా ఏదో 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 చక్కని చెక్కిలి చిందే అందపు గంధం పక్కన చేరిన మగ మహారాజుకి సొంతం తొలకరి చిటపట చినుకులలో మకరందం చిత్తడి పుత్తడి నేల కరి ఆనందం
సూపర్ గా డాన్స్ చేశారు. వర్షం సౌండ్ లో మీకు వినపడలేదు విజిల్. అండ్ ఇద్దరు కోడళ్ళు ఆగలేదు, కానీ చాలా బాగా అత్తగారు రెండు కవర్ చేశారు కదా, మీరు రెండు కలిపి చేశారు. వెరీ గుడ్. లాస్ట్ సాంగ్. మిర్చి 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 లాంటి కుర్రాడే ఏ మిర్రా మిర్రా మిసన్ దిపి మిసైలల్లే దూకాడే ఆ మిర్చి 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 లాంటి కుర్రాడే ఆ మిర్రా మిర్రా మిసన్ దిపి మిసైలల్లే దూకాడే ఆ నిప్పుకు మల్లె నిక్కర్సైన ఆకారా అడుగెట్టిన జోట అద్దరిపోయి కూడా రా అమ్మా ఇప్పుడు గంద మొదలవుతాది ఎవ్వారో ఇది చెప్పుడు చాలు దుమ్మో దుమ్మో దుమ్మారో మిర్చి 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 లాంటి కుర్రదే మిర్రా మిర్రా మిసం తిప్పి మిసైలల్లే దూకాడే ఎక్కడెక్కడ బయలెల్లాడో బంగారా ఏ గుండెలు కట్టి మోగిస్తాడో అల్లారా ఏ దిక్కులు ముట్టి పుట్టిస్తాడో కల్లోలో ఎన్ని లెక్కలు వేసి ఎవ్వరు మాత్రం చెప్పగలరు అత్తగారు ఏదో అన్నారు, చెప్పండి. తొందర మర్చిపోతాను మరి. ప్రదీప్ గారు చెప్పండి. ఈ సాంగ్ మీకే డెడికేట్ చేశాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు మిర్చి లాంటి బాయ్ గారు. రియాక్ట్ అయ్యారుగా, మీకు భోజనంలో పూర గ్యారంటీ. వినాయక చవితి స్పెషల్లో మగం గారి మనవరాలు వచ్చారు, ఆ టీం నుంచి ఆ యూనిట్ వాళ్ళు వచ్చారు. సో ఇప్పుడు మీరు 4th రౌండ్లో పాటలు పాడతారు. ఇక్కడ కొన్ని ఫోటోలు ఉంటాయి, ఆ ఫోటో చూసి మీరు విజిల్ వేయాలి. ఫస్ట్ ఎవరు విజిల్ వేస్తే వాళ్ళకి ఫస్ట్ ఛాన్స్ పాట పాడాలి. ఏ టీం? వచ్చు ఇది నాతో కీరవాణిలో పలికిందొక రాగం హృదయం పలికిందొక హృదయం కొత్త కొత్త ఊహలతో వణికిందొక ధరం గాలిలోన తేలిపోయే రాజహంసమును వట్ట నిన్ను తాకి పొంగిపోయి 2 points. వెరీ గుడ్, సూపర్ గా పాడారు. రెండో కార్డ్. పచ్చగడ్డి కోసేటి కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల అది కనపడితే చాలునా గుండె గుల్ల కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల అది కనపడితే చాలునా గుండె గుల్ల కాడెత్తుకొచ్చాడు గడుసు పిల్లడు వాడు కనబడితే చాలునా కళ్ళు తెలవదు కాడెత్తుకొచ్చాడు గడుసు పిల్లడు వాడు కనబడితే చాలునా కళ్ళు తెలవదు. సూపర్, 2 points వచ్చాయి. సో ఇద్దరు స్కోర్లు 2-2 అయ్యాయి. నెక్స్ట్ కార్డ్. బి టీమ్. నువ్వు 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 నువ్వే నువ్వు 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 మరిపిస్తూ నువ్వు మరిపిస్తుంటే నాతోనే నువ్వు నాలోనే నువ్వు నా చుట్టూ నువ్వు వెళ్ళంతా నువ్వు నా పెదవి పైన నువ్వు నా మెడ వంపులలో నువ్వు నా గుండె నిండా నువ్వు వెళ్ళంతా నువ్వు. సూపర్ సాంగ్, సూపర్ గా పాడారు. అండ్ మీకు కూడా 2 points వచ్చాయి. సో మీ స్కోర్ 4, మీ స్కోర్ 2. ఏ టీమ్? నేనే నెంబర్ 1 గజత సినిమాలో అంటే ఈ సాంగ్ దానిమ్మ తోట కాడ పండిస్తే మాటి మాటికి వచ్చి సున్ని ఉండిస్తే వేలికేస్తే కాలికేసి కాలికేస్తే వేలికేసి ఎత్తి కుదేశాడే అబ్బాయి చిత్తు చిత్తు చేశాడే ఎత్తు కుదేశాడే అమ్మో చిత్తు చిత్తు చేశాడే. 2 points. So మీ స్కోర్ 4, మీ స్కోర్ 4. నెక్స్ట్ కార్డ్. ఏ టీమ్?
చెలియ చెలియా చిరుకోపమా చాలయ్య చాలయ్యా పరిహాసమా కోపాలు తాపాలు మనకేలా ప్రేమంటే పదిలంగా ఉండాలా అంతే. మీకు వచ్చా ఏ సాంగ్? అమ్మాయి సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాలే మంచాన పడ్డారే అబ్బాయి సూటిగా కన్నెత్తి చూడగా ఆవాడి చూపులకే మంచైన వరడేలే ఆ నవ్వులు ఓ ఓ ఆ చూపులు ఓ ఓ ఆ నవ్వులు ఆ చూపులు కలిపేస్తే ప్రేమేలే. సో 2 పాయింట్స్ వచ్చాయి ఏ టీమ్ కి. మీ స్కోర్ 4 6. 6. నీ స్టైలే చకస్ నీ స్మైలే కలస్ నీ వెనకే క్లాసు మాసు డాన్సే ఇటురాయే నీ మీదే మనసాయే ఇటురాయే గడవ గడవాయే ధడక్ ధడక్ తడిదే తడిదే తడి ధడక్ ధడక్ దిల్ చడి పచ్చడి చేసా నడుము తడిమేసా పటక్ పటక్. 2 పాయింట్స్ సూపర్. మీలో అద్భుతమైన డాన్సర్ అనుకున్నాను. సింగర్లు కూడా దాగున్నారు మీ అందరిలో. అవునా? అవును తను సింగర్. సింగర్ గారికి చెప్పండి. కమాన్. హ్యాపీ వినాయక చవితి. సో మీ టీం కి మళ్ళీ 2 పాయింట్స్ తీసుకొచ్చారు మీరు. ఏ టీం? మీ ప్రభాస్ అనే. నీటిలోని చాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిలా గిలా తప్పు పాడితే మీకు ఛాన్స్ వస్తుంది. అందుకని వెయిట్ చేయాలి. డార్లింగే ఓసినా డార్లింగే డార్లింగే ఓసినా డార్లింగే తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు వాడరాను మస్తు 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 సీనే రాత్రి కల్లోకి వచ్చింది డార్లింగే ఓరినా డార్లింగే. ఓకే వెరీ గుడ్. ఏ టీం కి 2 పాయింట్స్ వచ్చాయి. లాస్ట్ కార్డ్ బి టీం. అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడక నాలో ఉంది నా ప్రాణం అని నీకు తెలుసునా ఉన్నా నీలో నీ కోసం నువ్వు దూరమైతే బతకగలనా ఏం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడక. వా చిన్నప్పుడు ఈ పాట చూసి అరే భలే ఉంది, ఇంత ఫాస్ట్ గా చీరలలో మారుతారు. సూపర్, వెల్ డన్. అమ్మయ్య. సో అత్తగారు ఇన్ని పాటలు మేము విన్నాం కాబట్టి మా కోసం ఏదైనా స్పెషల్ సాంగ్ పాడతారా? ఓహో ఓహో చాంగరే చాంగ చాంగరే చాంగరే బంగారు రాజా చాంగ చాంగరే బంగారు రాజా మజ్జారే మగరేడా మత్తైన వదకాడ అయ్యారే అయ్యారే నీకే మనసియాలని ఉందిరా చాంగరే చాంగరే బంగారు రాజా చాంగ్ చాంగరే బంగారు రాజా. సూపర్, థ్యాంక్ యూ అత్తగారు. అండ్ ఇక్కడతో మనం 4వ రౌండ్ ఫినిష్ చేసుకున్నాం. అండ్ ఎవరు గెలిచారో కాసేపట్లో చెప్తాను. గెలిచిన వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, ఒక డైమండ్ నెక్లెస్ 20 years లో ఇస్తాను. అండ్ మా వినాయక చవితి స్పెషల్ కి మంగమ్మ గారి మనవరాలు టీం వచ్చారు. అండ్ వీళ్ళు అమ్మయ్య బాగా చెప్పిన డైట్లు మనవరాలు ప్రాక్టీస్ చేయడం మర్చిపోయా. ఓకే, సో ఇప్పుడు మనం లాస్ట్ రౌండ్కి వచ్చాం. లాస్ట్ రౌండ్ చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ నుంచి ఆ టేబుల్ మీద ఉన్న 12 బాటిల్స్ని కొట్టాలి. 3 ఛాన్సెస్ ఉంటాయి ఒక్కొక్కరికి. 3 ఛాన్సెస్లో ఎన్ని బాటిల్ పడితే అదే మీ ఫైనల్ స్కోర్. ఓకే, దాన్ని బట్టి టైటిల్ ఎవరు గెలిచారో తెలుస్తుంది. సో ముందుగా ఏ టీం నుంచి 1000 పట్టుకోండి. వెరీ గుడ్. అత్తగారు రండి. 2 అత్తే అనుకున్నాను. రండి. పట్టుకోమని ఎందుకు అడిగారు? ఓకే, హ్యాపీ వినాయక చవితి. ఇక్కడ నుంచి 3 ఛాన్సులు ఉన్నాయి. 3 ఛాన్సులు వాటిని కొట్టాలి. ఓకే, విఘ్నేశ్వర వినాయక తండ్రి విజయాన్ని కలిగించిన ఆయన. ఫస్ట్ ఛాన్స్.
చూసారా దండం పెట్టి ఫస్ట్ ఛాన్స్లోనే 8 పడ్డాయి. ఓకే ఇంకా మన దగ్గర 2 ఛాన్సులు ఉన్నాయి. సో అత్తగారు మంగమ్మ గారి మనవరాలు మంగమ్మ గారు అంటే చాలండి, మనవరాలు ఇక్కడ ఉంది, నేను మాట్లాడతాను. ఓకే సీరియల్ ఇప్పుడు కరెంట్ ప్రోగ్రెస్ ఏం నడుస్తుంది? వినాయక చవితి దాకా పెళ్లి ఏర్పాట్లు అవన్నీ జరుగుతుంటాయి. సో ఇవాళ ఇంకా పెళ్లి ఏర్పాట్లు జరుగుతూనే ఉన్నాయి. ఓకే సో ఇప్పుడు పెళ్లి జరగబోతుందో లేదో మనకు తెలియదు. తెలియదండి, అదే మధ్యలో నేను వెళ్ళి ఒప్పలో పెడతానండి. ఆబ్వియస్లీ పక్కింట్లో వాళ్ళు ఉన్నది అందుకే కదా, అసలు వాళ్ళందరూ మన పక్కింట్లో దిగేదే అందుకు. ఓకే అత్తగారు రెండో ఛాన్స్. ఓ మేఘమాల. ఓకే లాస్ట్ ఛాన్స్. ఇంకా 2 బాటిల్ ఉన్నాయి టేబుల్ మీద. అదేంటి అదేంటి పడిపోయాయి కదా? కింద పడ్డం అంటే కింద పడ్డా. కింద పడాలా? అవి పైన నిద్రపోతున్నాయి, కింద పడా. అమ్మో అయ్యో వెరీ గుడ్ అత్తగారు, సూపర్. 3 ఛాన్సుల్లో 12 బాటిల్ టేబుల్ శాంతం ఖాళీ చేశారు. సో ఇప్పుడు మనకి 12 పాయింట్లు వచ్చాయి. చిన్నప్పుడు జాంకాయలు ఏమైనా గ్రాయ పెట్టి కొట్టి దొంగతనంగా తినే అలవాటు ఏమైనా ఉందా? చిన్నప్పుడు జాంకాయలు గురి తప్పకుండా కొడుతున్నట్టున్నారే. షూటింగ్ టైంలోని ఖాళీ ఉన్నప్పుడు మనకి టీ ఇస్తారు కదా కప్స్, మన ఇంటి విలేజెస్ అక్కడికి తీసుకెళ్ళినప్పుడు ఏం చేస్తా అంటే ఆ టీ కప్పు ఖాళీగా ఉంటుంది కదా, అక్కడ ఉన్న రాళ్ళు తీసుకొని ఒక్కొక్కటి అలా కొడుతూ ఉండేదాన్ని, కరెక్ట్ గా దాంట్లో పడేలా. ఓకే ఆర్యా లాగా ట్రై చేస్తాను. దీనికి ఏంటి సంబంధం? అలా ప్రాక్టీస్ చేసి ఇలా కొట్టాను, అలా పడిపోయాను. మామూలుగా అంటే స్కూల్లో ఉన్నప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు ఎప్పుడైనా అవేవి తెలియదు నాకు. కాగితం చేసి కొట్టడం అబ్బాయికి ఇస్తాను అబ్బాయికి అలా ఏం లేదు, లెటర్ రాసి అలాంటిది ఏం లేదు. ఓకే వెరీ గుడ్ సూపర్. ఉన్నా చెప్తారు ఇంటర్ నీకు కూర్చోడు అడుగుతా కదా. ఓకే సో ఏ టీం అత్తగారు ఆడేశారు, మరి బి టీం డాన్ బి టీం అత్తగారు ఏం చేస్తారో చూద్దాం. అత్తమ్మ కమాన్, అత్తమ్మ ఉస్కో అత్త లక్కీ బాల్. ఏ అత్త ఓకే లెఫ్ట్ హ్యాండా గో రెండో ఛాన్స్. అబ్బో ఓకే ఇంకా లాస్ట్ ఛాన్స్ ఉంది మన దగ్గర, ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే లాస్ట్ ఛాన్స్ దీనికి తేలి మొత్తాన్ని కూడా కింద పడిపోవచ్చు. అత్తగారు వేసేయండి. అబ్బా 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 ఏం కొట్టా అత్త. కొన్ని అనివార్య కారణాల వల్ల 1 2 3 4 5 6 7 సో 7 బాటిల్ టేబుల్ మీద ఉన్నాయి, అంటే 5 బాటిల్ కింద పడ్డాయి. ఓకే వెరీ గుడ్ నో ప్రాబ్లం. సో మీరు ఏ పాత్రలో కనిపిస్తారు సీరియల్లో? మంగమ్మ గారు చిన్న కోడలు. చిన్న కోడలు. మీరు చిన్న కోడలు అంటే వీళ్ళు బుల్బుల్ కోడల్లా? నాకు కోడలు. మీరేగా మనవరాలు? నేను తను రాళ్ళు 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 రప్పలు రప్పలు రాళ్ళు రప్పలు రాళ్ళు. వెరీ గుడ్. సో ఇప్పుడు కోడల ఛాన్స్, మరి కోడలు ఏం చేస్తారో చూద్దాం. ఓకే ఏ టీం కోడలు గారు రండి. కోడలు గారు కొట్టే దెబ్బకి దిమ్మ తిరిగిపోవాలి, ఒకటే పడుతుందేమో. పడ్డాయి 3 పడ్డాయి, ఏం ప్రాబ్లం లేదు, మనం చూసుకున్నాం. రెండోది సూపర్ వండర్ఫుల్. సూపర్ అన్నారుగా అదే జరిగింది. 1 2 3 4 5 పడ్డాయి. సో మొత్తం 17 పాయింట్లు ఉన్నాయి మీ దగ్గర. ఓకే మీ దగ్గర ఆల్రెడీ 5 కొట్టేశారు మీరు. మీరు 13 బాటిల్ కొడితే చాలు, అక్కడ 12 ఉన్నాయి. ఎందుకు రెండో ఛాన్స్ అన్ని పడిపోతే మూడో ఛాన్స్ మళ్ళీ పెడతాం అన్ని. అంటే మొత్తం 36 పాయింట్లు కూడా సాధించుకోవచ్చు. ఓకే క్లాప్స్ కమ్ ఆన్ కోడలు గారు. ఓకే సో 3 ఛాన్సుల్లో కంపల్సరీ ఒక ఛాన్స్లో అన్ని పడిపోవాలి, అంటే ఒక ఛాన్స్ ఉండగానే మీతో అన్ని పడిపోతే మనం గెలుస్తాం. రైట్ ఫస్ట్ ఛాన్స్. అంతే 3 పడిపోయాయి, ఇంకేముంది ఇంకా 10 పడాలంతే. రెండో ఛాన్స్. సో ఆల్రెడీ 4 పడిపోయాయి, ఇంకా మనకి ఎంత 9 కావాలంతే. ఓకే రెడీ లాస్ట్ ఛాన్స్. హలో చీటింగ్ ఇది చీటింగ్ మీరు కొట్టారు మీరు కొట్టారు మీరు కొట్టారు. సరే చీటింగ్ అంటే తూచి మళ్ళీ కంటిన్యూ తూచి కింద అడిగాల్సి ఏంటి. ముగ్గురు కలిసి కొడితే 2 పడ్డాయా? కొట్టండి కొట్టండి తొందరగా, ఎవరు ముందు ఫినిష్ చేసే వాళ్ళకి. ఏంటి కమాన్ సూపర్.
మంగమ్మ గారి మనవరాళ్ళు రప్పలు లాగా మనవరాలు. అండ్ ఈ సీరియల్ నుంచి మీరు మా షోకి వచ్చారు వినాయక చవితి స్పెషల్కి. అండ్ ఈరోజు వినాయక చవితి స్పెషల్ కాబట్టి మేమందరం కూడా మట్టి వినాయకుడిని తెచ్చుకున్నాం. రంగులు అందుకే వేయలేదు. మేము రంగులున్న వినాయకుడిని ఎంకరేజ్ కూడా అందరినీ వద్దంటాం. ఎందుకంటే వాటర్ని కూడా పాడు చేస్తున్నారు. అండ్ 11 రోజులు జాగ్రత్తగా పూజ చేసుకుని చక్కగా అందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. మీ నలుగురు మా షోకి వచ్చారు అండ్ వచ్చి కలకల్లాడేలా చేశారు మా షోని. స్వాతి గారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. వండర్ఫుల్. కోడలు గారు? నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇందాక మీరు ఏదో చెప్పారు కదా, ఏంటిది? ఆ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ డైమండ్ అది కరెక్ట్ ఇంకా ఇంకా హ్యాపీగా అవును, లేడీస్ కదా అలాంటి మర్చిపోరు. గుర్తుంటాయి అలాంటి. నాకు అర్థమైంది. వెరీ కదండి మీరు మీకోసం మరి వెళ్ళారు, లారీలో తీసుకొస్తున్నారు, రాగానే ఇచ్చేస్తారు. ఓకే, వెరీ గుడ్. అత్తమ్మా నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ టైం వచ్చారు మా షోకి? యా ఫస్ట్ టైం వచ్చాను. వచ్చారు. నెక్స్ట్ టైం ఇంకా కోడలు ఉంటే మళ్ళీ రండి. ఓకే ఓకే. కోడలు గారు? నాకైతే చాలా చాలా హ్యాపీగా కన్నా బాగా ఎంజాయ్ చేసాం. ఎవరు ఓడారా లేకపోతే గెలిచారా అన్నది కౌంట్లోకి లేదు ఇక్కడ. లేదు, కౌంట్లోకి వస్తే కొంచెం ప్రాబ్లం అనమాట. అందుకని మీ మనవరాళ్ళు గెలిచాం అనమాట. నా మనవరాళ్ళు కాదు, టోటల్ టీమ్ గెలిచాం. మనవరాళ్ళు కోడళ్ళు, మనవరాళ్ళు కోడళ్ళు నేను అందరం గెలిచాం. ఇంటి పక్కన ఆవిడ పక్కింటి పక్కింటి మెయిన్. అవును, టీ కప్పులో రాళ్ళు వేసుకుని ప్రాక్టీస్ అయిపోయింది. వెరీ గుడ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. చక్కగా ఎంజాయ్ చేయండి. ఈ రోజు హాలిడే కాబట్టి ఇంకాసేపు టీవీ చూసేసి అందరు కలిసి బయటకు వెళ్ళండి. ఓకే, వెరీ గుడ్. మరో ఎపిసోడ్ మరి అత్త కూడా టీంతో మీ ముందు ఉంటాను. అంటే దిస్ ఇస్ ప్రదీప్. థ్యాంక్ యూ.